ఈ వాగ్దానాల ద్వారా మీరు ఆదరించబడినట్లయితే తప్పకుండా ఇతరులకు షేర్ చేయడానికి ప్రయత్నించండి. ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మరి ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకిస్తున్నటువంటి వాగ్దానము, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదను. ఆమేన్. ఈరోజు ఎంతమంది భయపడుతున్నారో, అధైర్యపడుతున్నారో, కృంగిపోతున్నారో, దిగులు పడుతున్నారో, మరి ఏ సిచ్యువేషన్స్ గుండా వెళుతూ మీరు భయపడుతున్నారేమో. జాబ్ చేస్తున్నారు, మీ కొలీగ్స్ కానీ అక్కడ మీ పై అధికారులచే మీరు టార్చర్ అనుభవిస్తూ ఉన్నారేమో, ప్రెషర్ చేస్తూ ఉన్నారేమో. ఇక నేను ఉద్యోగం చేయలేను ప్రభా, నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేసి భయపడుతున్నారేమో. వ్యాపారం చేస్తున్నాను, నిజాయితీగానే చేస్తున్నాను, లాభాలు చూడట్లేదు ప్రభా, ఏంటి నా జీవిత నా కుటుంబ పరిస్థితి అనేసి ఆలోచిస్తున్నారేమో. మ్యారేజ్ అయిన వారైతే మరి భార్య భర్త లేదా పిల్లలు మీ మాట వినట్లేదేమో, మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదేమో, మీ కుటుంబం అంతా కూడా మీకు అగైనెస్ట్గా ఉందేమో. ఎలా ప్రభా ఈ కుటుంబం నుంచి నాకు మేలు కలుగుతుంది, మంచి కలుగుతుంది, నన్ను ఇంకెప్పుడు అర్థం చేసుకుంటారు ప్రభా, నా భర్త నన్ను వదిలేస్తాడేమో, నా భార్య నన్ను వదిలేస్తారేమో, నా పిల్లలు నన్ను అర్థం చేసుకోరేమో, ఇంకెప్పుడు వివాహం అవుతుంది, ఇంకెప్పుడు సంతానం వస్తుంది, ఇంకెప్పుడు నా కోర్టు సమస్యలు తీరిపోతాయి, ఇంకెప్పుడు నాకు న్యాయం జరుగుతుంది, ఇంకెప్పుడు నాకు మేలు జరుగుతుంది, ఇంకెప్పుడు నా జీవితంలో ఒక కార్యం జరుగుతుంది. ఇలా అనేక రకరకాలైన ఆలోచనల గుండా వెళ్తూ డిప్రెస్డ్ అవుతూ భయపడుతూ అధైర్యపడుతూ దిగులు పడుతున్న వారందరితో కూడా పరిశుద్ధాత్ముడు తన వాగ్దానం ద్వారా మీతో మాట్లాడుతున్నారు, మీకు వాగ్దానంని ఇస్తున్నారు. ఏంటంటే భయపడొద్దు అని. అంత మాత్రమే కాదు కానీ నేను నీకు సహాయం చేస్తాను అని, అంతకంటే ఇంకా నీ చేయి పట్టుకొని ఉంటానని గొప్ప భరోసా దేవుడిస్తూ ఉన్నారు. భయపడకండి. లెట్ ద స్పిరిట్ ఆఫ్ ఈవల్ బైండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని ప్రార్థించండి. పిరికి ఆత్మ, ఈ యొక్క భయపు ఆత్మను తీసివేయండి. ప్రభు పాదాల చెంతకు రండి, ప్రార్థించండి, కన్నీటితో హృదయపూర్వకంగా మొరపెట్టండి. తప్పకుండా దేవుడు మీకు తోడుగా ఉంటారు, మీకు సహాయం చేస్తారు, మీ వెన్నంటే ఉంటారు, మిమ్మల్ని ధైర్యపరుస్తారు. ప్రతి పరిస్థితి నుంచి నీకు విజయాన్ని కలగజేస్తారు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.